తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ మంగళవారం హైదరాబాద్లో నిర్వహించాలని భావించిన జనసేన సాధక్ సమ్మేళనం కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపైన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సెటైర్లతో కూడిన ప్రశ్నలు కూడా ఆయన వేశారు. ఇంతకీ ఈ పరిణామాలకు దారితీసిన విషయంలోకి వస్తే, ఇటీవల కొన్ని రోజుల కిందట ఓ డిబేట్లో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలే ఇంకా రగులుతూనే ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాత్కాలిక స్నేహితుడైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ దీర్ఘకాలిక స్నేహితుడు అన్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన విషయం బయటకు పొక్కింది. అంటే జనసేన అంతర్గత సమావేశంలో జరిగిన వ్యవహారాన్ని తనకు సమాచారం అందిందని చెబుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలు గత 10 రోజులుగా మండుతూనే ఉన్నాయి. ఆ తర్వాత అదే రోజు సాయంత్రానికి ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా, అలాగే సారీ కూడా చెప్పారు. ఇదే పరిస్థితిలో జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో 8 కేసులు నమోదు చేశారు. దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా కేసులు పెట్టడం సరైంది కాదు, ఆయనను అరెస్టు చేయవద్దు అని కూడా సందేశం పంపినా అది ఏమాత్రం పనిచేయని స్థితిలో తెలంగాణలోని పౌర సమాజంలో పనిచేసే అనేక సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతూ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం నేర్పు. ఈ పరిస్థితిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జనసేన సాధక్ సమితి పేరిట 2000 మంది కార్యకర్తలతో అంతర్గతంగా సమావేశం నిర్వహించుకోవడానికి దరఖాస్తు చేశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించడానికి కూడా జనసేన పార్టీ ముందుగడుగు వేసింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ కూడా జనసేన సాధక్ సమ్మేళనం నిర్వహిస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందంటూ తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటైన పదజాలంతో సెటైర్లు వేసే విధంగా ఆయన స్పందించారు. కనీసం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికైనా అనుమతి ఇస్తారా అనేది పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్న. అంటే రాజ్యాంగం ద్వారా దక్కిన అవకాశాలను కూడా వినియోగించుకునే అవకాశం నాకు లేదా అని ప్రోటోకాల్లో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటే తెలంగాణ గడ్డపైన తెలంగాణ రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లు ఏంటనేది ఆయన మాటల బట్టి అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఇంకా ఆ మంటలు ఆరకుండా రగులుతూనే ఉన్నాయని చెప్పడానికి ఇదో ప్రత్యేక ఉదాహరణగానే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులు కల్పించబోతుందనేది వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ దినేష్ కునకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.